హాయ్ అండి. ముందుగా ముక్కల పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. పోపును ముందు నూనె వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేపుకొని విడిగా పల్లీలు, పచ్చిమిర్చి వేపుకొని ఆ పోపుల్లో కలుపుకోవాలండి. తర్వాత చింతపండు కూడా కొంచెం వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోసకాయని చక్కగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. గింజలు కనుక చేదు ఉంటే పడేసేయాలండి. ముందు ముక్కలను టేస్ట్ చూడండి, చేదు లేకుండా ఉన్నవి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. పోపుని మొత్తం వేయకండి, కొంచెంగా పోపు పక్కకు పెట్టుకొని మొత్తం మిగతావంతా మిక్సీలో వేసుకొని దానిలో ఉప్పు, పసుపు, రుచికి తగిన బెల్లము వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కొన్ని మిక్సీలో వేసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మిగిలిన దోసకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని కలిపితే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.